నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. అప్పుడెప్పుడో గతంలో సినిమాల్లో రాజకీయాల్లో ఏ విధమైనటువంటి రాయలసీమ ప్రత్యేకించి హత్యలు జరుగుతాయి అనేది చూసాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ విధంగా నరుక్కునేవాళ్ళు ఏంటి అనేది తిరిగి మళ్ళీ ఇప్పుడు ఒకవైపు హైటెక్ యోగం అని చెప్పిన హైటెక్ అని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైనటువంటి ఆటవిక రాక్షస రాజ్యాన్ని తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితిని కళ్ళారా చూస్తున్నాం. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అది ఒక జడ్పీటీసీ ఎన్నిక. ఆ జడ్పీటీసీ ఎన్నిక కూడా మళ్ళీ సుదీర్ఘకాలం పాటు కూడా ఉండేది కాదు. అటువంటిది మహా అయితే ఏడాదిన్నర కాలం పాటు ఉన్నటువంటి టెన్యూరు దీనికోసం అని చెప్పని ఆ జడ్పీటీసీ చైర్మన్ ఆకస్మికంగా మరణించటం వల్ల అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. దీన్ని మామూలుగా అసలు ఎవరు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అలాంటిది పులివెందుల అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో కూడా రెండు కూడా ఒంటిమెట్ట కానీ ఇది కానీ ఏంటంటే జరుగుతున్నాయి. పులివెందుల అటు ఇది కడపలో. కాబట్టి ఏమైనా సరే ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు విసరాలనే లక్ష్యంతో అక్కడ తమ క్యాండిడేట్ని పెట్టారు. ఎవరిని పెట్టారు? అది కూడా బీటెక్ రవి భార్యని. బీటెక్ రవి భార్య కాబట్టి బీటెక్ రవి కూడా దీన్ని వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు, పార్టీ పరంగా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భయభ్రాంతుల్ని చేసి తరిమి కొడతాం, మీకేం పర్వాలేదని చెప్పని భరోసా ఇచ్చాడని చెప్తున్నారు. అన్నట్టుగానే ఏంటంటే వేటాడి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సాక్షాత్తు ఆ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద కారులోనే ఉంచి కారును తగలబెట్టాలనుకున్నారని కూడా. అంటే ఎంత భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలనుకున్నారో తెలుసు. ఆ వీడియో విజువల్స్లో చూసినట్టయితే మొత్తం వెంటపడి ఆ కార్లన్నిటినీ కూడా బద్దలు చేసి వాళ్ళని అంతకుముందు రానేమో దాడి చేశారు. దాడి చేసి వాళ్ళ చేతులు ఎరగొట్టడము, కాళ్ళు ఎరగొట్టడము, తలలు బద్దలు కొట్టడము, వీపంతా కూడా సాపు చేశారా అన్నట్టుగా గాయాల పాలు చేసినటువంటి విజువల్స్ ఆల్రెడీ మనం చూసాం. తిరిగి మళ్ళీ ఇప్పుడు సాక్షాత్తు ఎమ్మెల్సీ మీద కూడా హత్యాయత్నానికి తెగబడితే వాళ్ళు అక్కడ ఆరోపించేది ఏంటంటే ఇదంతా కూడా డిజైన్డ్ ప్రోగ్రాము. కోతవేట కొంచెం దూరంలోనే పోలీసులు ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు నాటకీయ పరిణామాల్లో అక్కడికి రావాలని చెప్పని అనుకున్నారు. అదృష్టవశాత్తు వీళ్ళు ఏంటంటే అలర్ట్ అయ్యి తప్పించుకోవటం వల్ల వీళ్ళు స్థానికులు అడ్డుపడటం వల్ల బయటపడ్డామని చెప్పని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక మార్పు గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ మీద దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల్ని తట్టుకోవటం ఎలా అనేటువంటి ఒక డిఫెన్స్లోనే వైసీపీ ఉండిపోయింది. సెకండ్ ఫేజ్లో సంఘటనలు జరిగిన తర్వాత దాని మీద ఒక నిరసనలు తెలియజేసే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిగా మెల్లగా బయటకు వచ్చి తమ గళాన్ని వినిపించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పులివెందుల సాక్షిగా పులివెందులలో అయితే ఈ జడ్పీటీసీ ఎన్నికలు తిప్పి కొడితే 10,000 మంది ఓటర్లు. 10,000 మంది ఓటర్లు అంటే ఓటు వేయడానికి 10,000 మంది కూడా రారు. అంటే ఆ రకంగా ఒక గంటలోనో 2 గంటల్లోనో అయిపోయే ఎన్నికల కోసం ఇంత హింసని ప్రేరేపిస్తున్నటువంటి స్థితిలో వైసీపీ కూడా దీనికి ధీటుగా సమాధానం ఇచ్చే పరిస్థితి మొదలైంది. ఒక్క దెబ్బకి వీళ్ళ మీద కనుక ఎమ్మెల్సీ వీళ్ళందరి మీద ప్రధాన నాయకుల మీద దాడులు చేసినట్టయితే మొత్తం భయభ్రాంతులకు గురవుతారు. ఆ తర్వాత మనమే రిగ్గింగ్ చేసుకోవచ్చు అనుకున్నటువంటి ఎత్తుగడ తిప్పి కొట్టినట్టయింది. ఇప్పుడు కరెక్ట్గా ప్రతిఘటన అనేటువంటిది మొదలైంది. ఇది పులివెందుల యావత్ రాష్ట్రంలో కూడా వైసీపీ యొక్క ప్రతిఘటన పులివెందుల నుంచే ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. పులివెందుల్లో సంఘటన జరిగిన వెంటనే విజయవాడ ఎన్నికల ప్రధాన కార్యాలయం దగ్గరికి వైసీపీ నాయకుల బృందం మొత్తం అందరూ కూడా దేవినేని అవినాషు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి వీళ్ళందరూ కూడా, మిగతా కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ వీళ్ళంతా కూడా పేర్ని నాని ప్రాతినిధ్యంగా ఒక లీడ్ తీసుకొని వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ వినతి పత్రం సమర్పించడమే కాకుండా బయటకు వచ్చి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా అందరూ కూడా సంఘటితమై బయటకు వచ్చి ప్రతిఘటించాలనేటువంటి ఒక నిర్ణయం వైసీపీ నుంచి మొదలైంది. అంతటితో ఆగారంటే కాదు. ఇంత భయభ్రాంతుల్ని చేసినటువంటి పులివెందుల్లో ఒక గంట వ్యవధిలోనే యావత్తు వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తల శ్రేణులందరూ కూడా వీధుల్లోకి వచ్చి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళినటువంటి పరిస్థితి.
పోలీస్ స్టేషన్కి నినదించుకుంటూ వెళ్ళారు అంటేనే ఇక్కడ ప్రతిఘటన మొదలైందనేదే చెప్పాలి. సో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు, ఓటర్లు రాకుండా భయభ్రాంతులను చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నా కూడా మరి అక్కడ సతీష్ కూడా మీసం మెలేసి మరీ చెప్పాడు, ఇది పులివెందుల, ఖచ్చితంగా ఎన్ని అవాంతరాలు ఎన్ని సవాళ్ళు ఎదురైనా మేమే గెలుస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా, ఇవన్నీ కూడా ప్రతిఘటనకి ప్రతీకలుగా చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకుంటే అక్కడ 12వ తేదీ నాడు ఎన్నికలు, 14వ తేదీ నాడు ఓట్ల లెక్కింపు. అంటే ఈ 5-6 రోజుల్లో ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయో, ఎంతమందిని అరెస్టు చేస్తారో, ఏం చేస్తారో అనేది కూడా చూడాలి. కానీ దీన్ని మాత్రం వైసీపీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఇది ఒక రేపు రాబోయే ఎన్నికలకి ఇది ఒక లిట్మస్ టెస్ట్గా 2 పార్టీలు భావిస్తున్నాయని చెప్పాలి. మీరు మాట్లాడే టోన్ వాట్ ఇప్పుడు you are here to protect the law and order, you are here to say the voiceless. No but what you are telling is గతము కితము రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఎట్లా మీరు ఇప్పుడు అనేది ఏంటండి? గతము కాదు ఇప్పుడు ఇప్పుడైనా మీరు నిద్ర లేస్తారా లేదా? బంగారం లాంటి మా ఊరును పాడు చేయకండి, నాశనం చేయకండి, ఎప్పుడో అంతరించిపోయిన కల్చర్ను మరీ తిరిగి తేవకండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా అటాకర్స్ను మొత్తం ఎంతమంది అయితే ఉండారో అంతమందిని అరెస్ట్ చేస్తేనే పోలీసుల చిత్తశుద్ధిని మేము నమ్ముతాం. మొత్తం దాదాపు నిన్న 30 మంది, ఇవాళ ఆ 30 మంది ప్లస్ మరో 20 మంది, 50 మంది పూర్తిగా ఇవాళైతే అటాక్ చేసినప్పుడు ఆ పార్థ అనే అతను, వాళ్ళ తమ్ముడు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీ, మరి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వాళ్ళ తమ్ముడు భరత్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ రాము పైన, రమేష్ యాదవ్ పైన దాడి జరిగింది. మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తేనే ఈ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ చిత్తశుద్ధి ఉన్నట్లు. నిజంగా మీకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపే ఉద్దేశం ఉంటే తప్పకుండా అందరినీ అరెస్ట్ చేయండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన బందోబస్తు. ఒక చిన్న మండలంలో ఎలక్షన్ ఎక్కడో రాష్ట్రం అంతా జరుగుతుంటే ఫోర్స్ సరిపోలేదన్న ఒక అర్థం ఉంది, అర్థం చేసుకోవచ్చు. సరేలే, ఇంత 175 నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరుగుతుంది, పోలీసు వాళ్ళైనా ఎంతమంది ఉంటారులే, ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తారులే అని చెప్పి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక చిన్న మండలంలో ఎలక్షన్, ఇక్కడ చిన్న మండలము, మరొకటి ఒంటిమిట్ట మండలము, 2 మండలాల్లో ఎలక్షన్ను ఫ్రీ అండ్ ఫెయిర్గా జరపకపోతే ఎన్నికల కమిషన్ ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు? కేవలం ఎలాగైనా నెగ్గాల అని చెప్పి ఈ మాదిరి తప్పుడు పనులు చేస్తే మాత్రం నశించాలి, నశించాలి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి, నశించాలి. ఇదే విధంగా రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడికక్కడ హింసను ప్రేరేపించి భయభ్రాంతుల్ని చేసి పోలీసుల మద్దతుతో తరిమి కొట్టినట్టయితే మేము అధికారంలోకి వస్తాం అని చెప్తున్నటువంటి వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వస్తాడో చూడొచ్చు అనే దానికి ఒక లిట్మస్ టెస్ట్గా ఇదని చెప్పి అనుకుంటున్నారు. అదే సమయంలో మీరు వెంట పడితే మేము పారిపోము, ప్రతిఘటిస్తామనేటువంటి ధీటైన సమాధానం చెప్తున్నది వైసీపీ. కాబట్టి ఒక రాజకీయం అయితే ఆసక్తికరంగా పులివెందుల నుంచే రాష్ట్ర రాజకీయాలు మరొక మలుపు తిరుగుతున్నాయనేది అయితే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.